అందరికీ నమస్కారము. ముందుగా భక్తులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మనమందరము కూడా ఇంగ్లీష్ నెలల ప్రకారము జనవరి 1 రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అని చెప్పి జరుపుకుంటాం కదా. నిజానికి కొత్త సంవత్సర ప్రారంభం అనేది జనవరి 1 కాదు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్టయితే ఉగాది పండుగ రోజు నుంచి నూతన సంవత్సర ప్రారంభము, ఈ రోజు నుంచి మనం కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని చెప్పి మనం ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నిజానికి ఈ రోజు నుండే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అసలు ఈ ఉగాది పండుగను మనం ఈరోజు ఎందుకు జరుపుకుంటాము? ఉగాది పండుగ జరుపుకోవడానికి వెనకాల ఉన్న కారణం ఏమిటి? అసలు ఈ ఉగాది పండుగ రోజున 6 రకాల రుచులతో మనం పచ్చడి ఎందుకు తాగుతాము? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఉగాది పండుగ, ఈ ఉగాది అనేది 2 పదాల యొక్క కలయిక. యుగ ప్లస్ ఆది. ఆది అంటే మొదలవుతుంది, ఆది అంటే మొదలవడము, యుగ అంటే మన ప్రపంచము, మన యుగము అనేది ఈ రోజున ప్రారంభమైంది. బ్రహ్మ ఈ రోజున మన యొక్క పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచి సృష్టిని ప్రారంభించాడు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. మన తెలుగు వారందరికీ కూడా ముఖ్యమైన పండుగలలో ఈ ఉగాది పండుగ కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగని మనం ఈ రోజు నుంచి మనం నూతనంగా అంటే కొత్త ఉద్దేశాలతో, కొత్త లక్ష్యాలతో ఈ రోజుని మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభంగా మనం ఈ రోజున కొత్త లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి, ప్రారంభించుకోవడానికి ఈ రోజున మనం ప్రత్యేకంగా ఉగాది పండుగని జరుపుకుంటాము. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు. ఈ రోజు నుంచి మనం కొత్తగా నూతనంగా మన జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి మన కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని పాత రోజులలో జరిగిన వాటన్నింటినీ మర్చిపోయి మన కొత్త నిర్ణయాలను, కొత్త జీవిత మార్పుల కోసం కొన్ని నిర్ణయాలను మనం ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా మనకి ఉగాది పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి మనము ఉగాది రోజున 6 రకాల రుచులతో కలిపి ఉగాది పచ్చడి చేస్తాము. ఈ 6 రకాల రుచులు అనేటివి మన జీవితంలో ఉండే అటువంటి గుణగణాలను తెలియజేస్తాయి. ఉగాది పచ్చడిలో కలిపే అటువంటి 6 రుచుల గురించి చూసుకున్నట్లయితే చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం, ఇవన్నిటినీ కూడా కలిపి మన జీవితంలో జరిగేటువంటి అనుభవాలకి గుర్తుగా మనము ఈ 6 రుచులను కలిపి ఉగాది పండుగ రోజున పచ్చడి తయారు చేసుకొని మనందరం కూడా స్వీకరిస్తాం కదా. ఇందులో ఒక్కొక్క రుచి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాము. చేదు అనేది మనం వేప పువ్వును చేదుగా ఉపయోగిస్తాము పచ్చడిలో. ఈ చేదు అనేది జీవితంలో, మనందరి యొక్క జీవితాలలో, వాళ్ళు ఉన్నవారైనా సరే, లేనివారైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే ఏదో ఒక సందర్భంలో కష్టాలు, బాధలు అనేటివి ఖచ్చితంగా ఎదురవుతాయి. వాటన్నింటికి సంకేతము మనం ఈ చేదు రుచిని పచ్చడిలో కలుపుకుంటాము. మరొక రుచి తీపి అనేది మనిషి జీవితంలో ఉండేటువంటి ఆనందాలను, సంతోషాలని సూచిస్తుంది. ఈ తీపి అనే ఈ యొక్క రుచిని మనం ఇందులో కలుపుకోవడానికి గల కారణం ఏమిటంటే మనిషి జీవితంలో ఎంతటి కష్టాలు ఉన్నా, ఏ విధంగా వారి యొక్క పరిస్థితులు ఉన్నా సరే ఏదో ఒక సందర్భంలో సంతోషం అనేది కలగాలి అనే ఉద్దేశంతో చేదు అనుభవాలు మాత్రమే కాకుండా తీపి కబుర్లు కూడా, తీపి సమయాలు కూడా జీవితంలో కలగాలి అనే ఉద్దేశంతో ఈ 6 రుచులు కలిపిన పచ్చడిలో మనం తీపిని కూడా కలుపుకుంటాము. ఒక రుచి కారము అంటే కొంచెం కోపము. ఈ కోపం అనేది కూడా మనిషి జీవితంలో ఒక రకమైనటువంటి గుణగణమే. ఈ కోపము చేదు, తీపి ఈ విధంగానే కాకుండా కోపము కూడా, ఇలాంటి హావభావాలు అన్నింటినీ కలిపి మనం పచ్చడి రూపంలో స్వీకరిస్తాం. అంటే మన జీవితంలో చేదు అనుభవాలు, తీపి అనుభవాలు, కొంచెం కోపతాపాలు ఉండే అనుభవాలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి అనే ఉద్దేశంతో మనం ఈ విధంగా పచ్చడిలో మనం స్వీకరిస్తాము. మరొక రుచి ఉప్పు. ఈ ఉప్పు అనేది మనకి సమతుల్యతకి సంకేతము. సమతుల్యత, మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఆనందంగా ఉండాలని లేదు, ఎప్పుడు ఒకేలాగా బాధలతో ఉండాలని లేదు. కొద్ది రోజులు ఆనందము, కొద్ది రోజులు బాధలు, ఏదైనా సరే మనము జీవితంలో తట్టుకొని నిలబడాలి, సమతుల్యత అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఈ 6 రకాల రుచులతో చేసుకునేటువంటి పచ్చడిలో ఉప్పును కూడా కలుపుకుంటాము. మరొక రుచి వగరు అనగా కొత్త అనుభవాలతో కూడుకున్నటువంటి ఒక రకమైనటువంటి రుచి. మనకు కొత్త అనుభవాలు, మన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతాయి. కొన్ని మనకి కొత్త మార్పులను కూడా తీసుకొస్తాయి. ఆ విధంగా పులుపు, ఈ విధంగా ఎన్నో రకాల రుచులు అనేటివి మనకి తీపి అనుభవాలైనా, చేదు అనుభవాలైనా, కోపతాపాలైనా, కొత్త అనుభూతులను స్వీకరించే అటువంటివైనా, జీవితంలో సమతుల్యత అయినా సరే ఇవన్నీ రకాలు కలిపితేనే మనిషి జీవితం అనేది ఒకటి మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా ఇన్ని రకాల హావభావాలతో కూడుకున్నటువంటి రుచులన్నింటినీ కూడా కలుపుకొని మనం ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిగా స్వీకరిస్తాము.
ఈ ఉగాది పండుగ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో నా దశ ఎలా ఉంటుంది, నాకు సంబంధించిన వరకు ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, నేను ఎందులో రాణిస్తాను అని చెప్పి ఇలాంటి అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సర ప్రారంభం రోజున ముఖ్యంగా పండితులందరూ కూడా పంచాంగం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు చాలా సంతోషంగా ఆనందంతో ఉంటారు. ఈ రోజున కనుక పంచాంగం చెప్పించుకుంటే ఏం జరుగుతుంది, వర్షాలు ఎలా పడతాయి, ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి అనే ఉద్దేశంతో ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఈ రోజున పంచాంగానికి ఎక్కువగా కేటాయిస్తారు. ఈ ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితం పైన గ్రహాల అనుగ్రహము, గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా పంచాంగం గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా మనము ఈ ఉగాది పండుగను ముఖ్యంగా మన సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులందరితో కలిసి మనం సంతోషంగా గడుపుకుంటే మన కుటుంబంలో ఉండే వారందరికీ కుటుంబంలో యొక్క విలువల గురించి తెలుస్తుంది, సాంప్రదాయాల విలువల గురించి తెలుస్తుంది. అదేవిధంగా పెద్దలను గౌరవించడం గురించి తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి అంటే కేవలం ఏదో ఆచారం ప్రకారం చేసి ఇలా చేయడం మాత్రమే కాకుండా మన జీవితంలో జరిగే వాటన్నింటినీ కూడా మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి ఈ రోజులలో అందరికీ కూడా సాంప్రదాయాల గురించి తెలియటం లేదు. మనం ఏం చేస్తున్నామో, ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇవన్నింటినీ కూడా ఈ రుచుల గురించి కూడా మీ పిల్లలకి కూడా కొంతవరకు నేర్పిస్తూ, అసలు సాంప్రదాయాల గురించి నేర్పిస్తూ, ఈ చేదు అనుభవాలు ఇవన్నింటినీ కూడా ఈ రోజులలో పిల్లలు తట్టుకునే విధంగా ఇవన్నింటినీ కూడా మనం పిల్లలకు చెప్పడం మరీ మంచిది. ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా జనవరి 1 న్యూ ఇయర్ అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ మన సాంప్రదాయాల ప్రకారం ఉగాది పండుగ నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు జనవరి 1 నుంచి ఈ ఇయర్ నేను మంచిగా ఉండాలి, ఈ ఇయర్ నేను మంచిగా చదువుకోవాలి, ఈ ఇయర్ నాకు ఏదైనా జాబ్ రావాలి అని చెప్పి ఈ ఇయర్కి సరిపడా మీరు లక్ష్యాలను జనవరి 1 నుంచి కాదు, ఈ నూతన సంవత్సర ప్రారంభం నుంచి, ఈ ఉగాది నుంచి పెట్టుకొని మీ జీవితం కోసం కష్టపడండి. మీరు మంచి లక్ష్యాలని ఎంచుకోండి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులందరితో కలిసి 6 రకాల రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిను తయారు చేసుకొని సంతోషంతో కుటుంబ సభ్యులందరితో పెద్దలను గౌరవిస్తూ ఉగాది పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మరొకసారి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.